తెలంగాణ ఉద్యమ కళాకారులు ఎవరైతే ఉద్యమంలో పాల్గొని నిరుద్యోగంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద ఒక పోరు దీక్షను అయితే చేపడుతున్నటువంటి సందర్భంలో చూడొచ్చు. తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష ఇందిరా పార్క్ వద్ద ఈ యొక్క ధర్నా చౌక్ వద్ద జరుగుతున్నటువంటి ఉద్యమంలో పాల్గొని కళాకారులు ఇక్కడ అంత భజన చేసినటువంటి అంత ప్రేమించినటువంటి కంచర్ల గోపన్న కూడా పూర్తి స్థాయిలో వందలాది నిరసన అయితే తెలియజేస్తా ఉన్నారు. ఆ యొక్క పోరు దీక్షకు సంబంధించి అసలు ఏంటి అడిగి తెలుసుకున్నాం. అన్న, ఎందుకు ఇక్కడ మీరు పోరు దీక్ష చేయాల్సి వచ్చింది, ఎందుకోసం అని? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నెల రోజులకు మీకు 1000 ఉద్యోగాలు ఇస్తారని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మాట ఇవ్వడం జరిగింది. ఆ నెల రోజులు పోయి ఇప్పుడు 2 సంవత్సరాలు నరైతుంది. మా కళాకారుల గురించి మా రేవంత్ రెడ్డి పట్టించుకుంటున్నాడు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు మమ్మల్ని కాలయాపన చేసారు 10 సంవత్సరాలు. అప్పుడు మమ్మల్ని ముంచారు. ఏదో మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మన బతుకులు బాగుపడతాయి అని మేము దీనికి సపోర్ట్ చేసి మేము గెలిపించుకుంటే మా నోట్లో మంటు పోతుంది. ఇప్పుడు ఈ ధర్నా చౌక్ అయిన తర్వాత మమ్మల్ని పిలుచుకొని మాట్లాడుతున్నాం. ఓకే, లేదు అని అంటే ముఖ్యమంత్రి గారి ఇళ్ళని మేము ముట్టడిస్తాం. ఎంతమంది ఉండొచ్చు? ఇక్కడ చాలా మంది కనబడతా ఉన్నారు. మీరందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళైనా ఎంతమంది ఉన్నారు ఇంకా నిరుద్యోగ కళాకారులు? ఇదంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న. ఇప్పుడు ఇవాళ కనీసానికి మినిమం ఒక 15-16 మంది రావడం జరిగింది. అంటే కొంత బస్ ఛార్జీ లేక అటు ఇటు కాక ఒక 2000 మంది కళాకారులు ఉంటారు. 2000 మంది ఉంటారు అన్న కళాకారులు. 2000 ఇప్పుడు ఇప్పటికే 560-570 మంది కనుక సాంస్కృతిక సారథిలో TSS లో కొనసాగుతా ఉన్నారు. దానిలోనే మిమ్మల్ని చేర్చాలని అనుకుంటా ఉన్నారా? ఏం కోరుతా ఉన్నారు మీరు ప్రధానంగా? దానిలో చేర్చాలనుకుంటాను. ఇప్పుడు దానికి ఏ రకంగా అయితే జీవో ఉందో ఆ జీవో ప్రకారంగా మాకు కూడా 550లో ఇంకొక 1000 ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. నిరసన పాట రూపకంగా ఎవడైతేనేమిరా చెట్టు మీది కొంగలే, ఎవడైతేనేమిరా చెట్టు మీది కొంగలే, జనం సొమ్ము దినమరిగిన పచ్చే బాజు దొంగలే. అరే ఎవడైతేనేమిరా చెట్టు మీది కొంగలే, జనం సొమ్ము దినమరిగిన పచ్చే బాజు దొంగలే. ఎవరి ముఖం చూసా గట్టే ఉన్నది. కళాకారులను పూర్తి వాళ్ళు మట్టి కొట్టుతారు. కళాకారులకు మట్టి కొడతారు వాళ్ళు. ఈ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము ముఖ్యమంత్రి గారిని ఇల్లు ముట్టడిస్తాం. బ్రదర్, ఏం కోరుకుంటా ఉన్నారు మీరు? ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటా ఉన్నారు? మేము 2.5 సంవత్సరాలుగా మరి అనేక మంది మంత్రులందరినీ కలిసినాం, ఎమ్మెల్యేలని కలిసినాం, అందరినీ కలిసినాం. మరి ఏ మాత్రం కూడా మరి రెస్పాన్స్ లేకుండా మరి మొన్న శాసనసభలో పాల్వాయి హరీష్ బాబు గారు మరి మా గురించి ప్రస్తావన తీసుకొస్తే కనీసం ప్రభుత్వం అది పట్టించుకోకుండా తోసిపుచ్చినందుకే ఈ దీక్షను పెట్టినాం మేము. కాబట్టి ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు రావాలని ఇలా మేము వాస్తవానికి మేము పోరు దీక్ష వచ్చినటువంటి కళాకారులను మీరు చూసారు. వాళ్ళ కన్నీళ్లతో ఉన్నారు. వాళ్ళ కళ్ళ నుంచి రక్తం కారుతా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి రాష్ట్రాలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ బతుకులన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయి వాళ్ళ బతుకులన్నీ కూడా ఆగమైపోయినాయి. కాబట్టి ఇమ్మీడియట్లీగా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మరి ఉద్యోగాలు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ప్రకటించాలని కోరుతా ఉన్నాం. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 2 సంవత్సరాలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇంకా మీ యొక్క పోరాటం అయితే కొనసాగుతా ఉంది. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 96వ వర్ష సంఖ్యలో కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి చెప్పినటువంటి మాటను నిలుపుకోవాలని కోరుతూ మరి ఈ తొందరలోనే మాకు ఒక మంచి న్యూస్ని మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కళాకారులంగా డిమాండ్ చేస్తాం. మేము ఈ యొక్క దీక్షతోనే ఆగిపోము, మా యొక్క కార్యాచరణ ఉంటుంది అనేటువంటి మాటను కూడా ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు అయితే చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు వీరి యొక్క నిరసన ఇంకా కొనసాగుతూ ఉంది. కళాకారులకు సంబంధించినటువంటి విషయంలో వీరి యొక్క వీరికి మద్దతునివ్వడానికి వచ్చినటువంటి విమలక్కతోని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క, ఏంటి అసలు ఏం కోరుకుంటా ఉన్నారు కళాకారుల విషయంలో మీరు?
చాలా మంది అంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర లేకుండా రాష్ట్ర సాధన కాలేదు. ప్రతి ఒక్కరి పాత్ర ఉంది, కళాకారుల పాత్ర ఇంకా ఉన్నతంగా ఉంది. కాబట్టి కళాకారుల డిమాండ్లను, న్యాయమైనటువంటి డిమాండ్లను ఖచ్చితంగా అమలుపరిచే విధంగా ప్రభుత్వం చొరవ చూపాల్సినటువంటి బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ సారథి కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పర్మనెంట్ ఉద్యోగాలుగా చేయాలని డిమాండ్ చేస్తున్నాను నేను. అందుకోసం ఇవాళ రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే ధర్నా చౌక్లో ఒకప్పుడు ధూమ్ధాంలు జరిగినాయి. ఆ ధూమ్ధాంలలో వీళ్ళ పాత్ర లేకుండా ధూమ్ధాం లేదు. ఏ సభ జరిగినా, ఒక గల్లీలో జరిగినా, ఢిల్లీలో జరిగినా ప్రతి చోట కళాకారుల పాత్ర ఉంది. ఇవాళనే కాదు, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పాట ప్రాముఖ్యత ఉంది, మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాట ప్రాముఖ్యత ఉంది. కాబట్టి కళాకారులకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది భావిస్తున్నాను. మనతో పాటుగా శంకరమ్మ కూడా, అమ్మ ఏం కోరుకుంటా ఉన్నారు మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుని తల్లిగా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేవలం ఉద్యమకారులు కళాకారులతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి కంపల్సరీ తెలంగాణ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఒక్క తెలంగాణ కళాకారులకు గవర్నమెంట్ ఇండ్లు కట్టియాలి. వాళ్ళకి ఇండ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ కేటాయించాలి. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇలా ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను తెలంగాణ కళాకారులు పట్టించుకోవట్లేదు. కాబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు కనువింపు చేసుకొని తెలంగాణ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రతి ఒక్క కుటుంబానికి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఉద్యోగాలు ఇవ్వాల్సిందే వారు చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.